అయ్యో సార్ సార్ మీరు ఎంపీ గారిని అడగండి. ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. ఏపీలో కూటమి ఎమ్మెల్యేల మధ్య కూడా సఖ్యత కుదరడం లేదు. సీనియర్ ఎమ్మెల్యేలు కూడా నడి రోడ్డు మీద వాగ్వాదానికి దిగే పరిస్థితులు వచ్చేసాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, బీజేపీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇద్దరు నడి రోడ్డు మీదే వాగ్వాదానికి దిగారు. గంటా శ్రీనివాస్ కారులోనే కూర్చొని వాగ్వాదానికి దిగగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆయన ఒక విధంగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు, సార్ సార్ అంటూ. అయినప్పటికీ కూడా గంటా శ్రీనివాస్ చాలా ఆగ్రహంగా వ్యవహరించారు. గతంలో గంటా శ్రీనివాస్ విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్న భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. గంటా శ్రీనివాసరావు అభ్యంతరం ఏంటంటే భీమిలి నియోజకవర్గంలోనికి ఎందుకు వేలు పెడుతున్నారు అన్నది ప్రశ్న. విష్ణుకుమార్ రాజు ఆయన మనుషులు అనేక విషయాల్లో భీమిలి నియోజకవర్గంలో వేలు పెడుతూ ఉన్నారని గంటా శ్రీనివాస్ అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా విశాఖ ఫిల్మ్ నగర్ క్లబ్ విషయంలో ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తలెత్తినట్టుగా చెప్తున్నారు. ఫిల్మ్ నగర్ క్లబ్ అన్నది భీమిలి నియోజకవర్గం పరిధిలోనికి వస్తుంది, దాంట్లోకి నువ్వెలా ఏలు పెడుతున్నావు అన్నది గంటా శ్రీనివాస్ అభ్యంతరంగా చెప్తూ ఉన్నారు. అయితే ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అంతా కూడా ఎంపీకి తెలిసే జరుగుతోంది, కావాలంటే అడగండి అంటూ కూడా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. గంటా శ్రీనివాస్ మాత్రం ఈ యాటిట్యూడే తప్పు విష్ణు, ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు, ఈ యాటిట్యూడ్ తప్పు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అంటూ ఎదురుదాడి చేశారు. అందులోపు అక్కడ చుట్టూ మీడియా ఉండడానికి గమనించిన గంటా శ్రీనివాస్ సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు కారులోనే. మళ్ళీ విష్ణుకుమార్ రాజు మాత్రం వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు, సార్ 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 అని, అంటే ఏం తప్పు చేయలేదు అన్నట్టుగా. ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు విశాఖపట్నానికి సంబంధించి డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టారు. ఆ తర్వాత ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు రాగానే వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారు, దాంతో వాగ్వాదానికి దిగారు. విష్ణుకుమార్ రాజు కాస్త సంయమనం పాటించారు, గంటా శ్రీనివాస్ అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు. అయితే విష్ణుకుమార్ రాజు వర్గం నుంచి కూడా గంటా శ్రీనివాస్ పైన కూడా ఫిర్యాదులు ఉన్నాయి. గంటా శ్రీనివాస్ భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా విశాఖ నార్త్లో కూడా ఆయన ఇప్పటికీ శాసిస్తూ ఉన్నారు అన్నది వీళ్ళ అభ్యంతరం. గతంలో చేసిన పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ డబ్బులు ఇప్పటికీ కూడా విష్ణుకుమార్ రాజుకు రాలేదని చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో క్లియర్ అవుతాయి అని భావిస్తే ఎక్కడా కూడా అలాంటి అవకాశం ఇవ్వకపోగా ప్రస్తుతం అక్కడక్కడ రోడ్లు వేస్తూ ఉంటే ఆ పనుల్ని కూడా విష్ణుకుమార్ రాజుకు కావచ్చు, ఆయన మనుషులకు కావచ్చు కేటాయించకుండా ఇతరులకు ఇచ్చేసుకుంటున్నారు అన్నది విష్ణుకుమార్ రాజు తరఫున అభ్యంతరం, ఆయన వర్గీయుల అభ్యంతరం. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఏమీ మళ్ళీ విష్ణుకుమార్ రాజుకి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతుంది. మొత్తం గంటా శ్రీనివాసే ఈ వ్యవహారాలని శాసిస్తూ ఉన్నారు. విశాఖ నార్త్లో అన్ని పరిణామాలు విష్ణుకుమార్ రాజుకు వ్యతిరేకంగా ఉండేలాగా గంటా శ్రీనివాసే చక్రాలు తిప్పుతున్నారు లోపల అన్నది ఈ వర్గం విమర్శ. ఇప్పుడు ఏకంగా నడి రోడ్డు మీదే వీళ్ళిద్దరూ ఫిల్మ్ నగర్ క్లబ్ విషయంలో వాగ్వాదానికి దిగారు. ఇది మీడియా కంటపడడంతో కూటమి నేతలు ఇరుకునబడ్డారు. ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు ఇలా రోడ్డు మీదే మాట్లాడుకోవడం ఏంటి, వాగ్వాదానికి దిగడం ఏంటి, ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతోందని విష్ణుకుమార్ రాజు చెప్తూ ఉన్నా కూడా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఆ యాటిట్యూడే తప్పు అని గంటా శ్రీనివాస్ అంత ఆగ్రహంగా చెప్పడం బట్టి చాలా విషయాల్లో వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి, ఎక్కడా సవ్యంగా లేదు కూటమిలో నేతల మధ్య సఖ్యత అనేది స్పష్టంగా అర్థమవుతోంది. దాంతోపాటు జగ్గైపేటలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు అక్కడ స్థానిక జనసేన పార్టీ ఇన్ఛార్జికి మధ్య కూడా వ్యవహారం నడుస్తూ ఉంది. ఉగ్రదాడికి నిరసనగా జనసేన పార్టీ నాయకులంతా ఒక నిరసన కార్యక్రమానికి జగ్గైపేటలో పిలుపునిస్తే అదే సమయంలో అటువైపుగా ఎమ్మెల్యే వచ్చారు. ఎమ్మెల్యే వెళ్ళడానికి ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిందిగా స్థానిక పోలీసులు కోరినప్పటికీ కూడా జనసేన వాళ్ళు లెక్క చేయలేదు. మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం, ఎమ్మెల్యే కాదు, ఎవరు వచ్చినా కూడా దారి ఇచ్చే ప్రసక్తి లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే కాసేపు రోడ్డు మీదే ఆగమనండి అంటూ జనసేన ఇన్ఛార్జ్ చెప్పే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. అప్పటికప్పుడు రాసిచ్చింది కాదు కదండి, అప్పుడు ఇచ్చింది సార్, టైప్ చేసింది అప్పటికప్పుడే సార్ అది. అయ్యో సార్ సార్ మీరు ఎంపీ గారిని అడగండి. ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. ఎంపీ గారు మాడిఫై చేయ అప్పటికప్పుడు చేసిందే సార్ అది. కాదు